నీట్ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం మంచిది కాదని, పరీక్ష నిర్వహించిన తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించింది. నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పరీక్ష నిర్వహించిన తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీక్ కు కారణమైన వాళ్ళను గుర్తించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు యూపీఎస్సీ చాలా పరీక్షలు నిర్వహించిందని, ఇలా ఎప్పుడూ కూడా పేపర్ లీక్ కాలేదని వ్యాఖ్యానించింది. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. కేంద్రం వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 6 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నీట్ పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థులు మనోవేదన చెందుతున్నారని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నిపుణుల కమిటీ సలహాలు ఇచ్చినప్పటికీ పరీక్షా విధానం మారలేదని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలున్నట్లే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం సంస్కరణలతో పరిస్థితి చక్కబడదని వ్యాఖ్యానించిన కోర్టు, తప్పు జరిగినప్పుడు బాధ్యత ఎవరిది అనే దానిపై కూడా స్పష్టత ఉండాలని పేర్కొంది. బాధ్యత ఎవరు తీసుకుంటారనేది తేల్చకుండా ఎన్ని కమిటీలు, మీటింగులు ఏర్పాటు చేసినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించింది.